హాయ్ అండి. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ కుతాడి వరలక్ష్మి కుకింగ్ అండ్ ట్రావెలింగ్ బ్లాగ్స్. ఇది చెరువుగట్టు ప్లేస్ వచ్చేసి మన నల్గొండ దగ్గర. మనం ఇక్కడికి అమావాస్య రోజు లేకపోతే పౌర్ణమి రోజు వెళ్తే కొంచెం మంచి జరుగుతుందంట. మేము వెళ్ళింది ఒకసారి విజిట్ అవుదాము చూద్దాము అని చెప్పేసి మేము రీసెంట్గా వెళ్ళాము. మొన్న వెనస్డే వెళ్ళాము, నిన్న దర్శనం అయిపోయింది థర్స్డే రోజు మార్నింగ్. అండ్ ఇక్కడ ఏంటంటే అమావాస్య రోజు పౌర్ణమి రోజు మనం కొంచెం మనకి ఇంట్లో బాగాలేని వాళ్ళు ఏమైనా జరిగిన వాళ్ళు వస్తారంట. ఆ టైంలో ఇక్కడ నమ్మేది ఏంటంటే ఏదైనా 5 అమావాస్యస్ జరిగితే మనకు మంచి జరుగుతుంది అని చెప్పేసి వెళ్తారు ఇక్కడికి. మేము ఇక్కడ ఒకసారి అందరు చెప్తున్నారు కదా, ఒకసారి వెళ్ళి చూద్దాము ఇది నిజమా అబద్ధమా అని. కానీ మేము వెళ్ళిన రోజైతే అమావాస్య కాదు కాబట్టి క్రౌడ్ అంత ఏం లేదు, తొందరగానే దర్శనం అయిపోయింది, వచ్చేసినాం. మనం ఇక్కడ ఇంతకుముందు మన తాతల వాళ్ళు ఉన్నప్పుడు అంట ఇక్కడ పైన దేవుని చూడడానికి వెళ్ళినప్పుడు ఇట్లా రాడ్స్ పట్టుకొని సంథింగ్ ఇట్లా పట్టుకొని ఒక్కొక్కటి ఎక్కుతూ వెళ్ళేవాళ్ళంట పైకి. ఇట్లా స్టెప్స్ కూడా లేవంట. ఇప్పుడు మనకి ఇక్కడ రీసెంట్గా ఇట్లా స్టెప్స్ పెట్టిర్రు, మనం ఈజీగా వెళ్ళొచ్చు, మంచిగా వెళ్ళి దర్శనం చేసుకొని రావచ్చు. ఇంతకుముందు నాకు మా రిలేటివ్స్ చెప్పిన మాట ఏంటంటే పైన శివాలయం వచ్చేసి చాలా హైట్లో ఉండేనంట. మనం టచ్ చేయడం వల్ల భక్తులందరూ వచ్చి టచ్ చేయడం ఇట్లా ముట్టుకోవడం వల్ల శివాలయం అనేది కిందకి వెళ్ళిపోయింది అని అన్నారు. ఇది ఎంతవరకు అనేది కొంచెం కమెంట్ బాక్స్లో చెప్పండి. అండ్ ఇక్కడ వచ్చేసి ఇక్కడ 3 గుళ్ళు ఉంటాయి అన్నమాట. 3 గుళ్ళు అంటే మూడు ఇలా రాళ్ళు ఉంటాయి. ఆ రాళ్ళ మధ్యలో వెళ్తే మనం ఏమైనా పాపాలు చేస్తే అక్కడ స్ట్రక్ అవుతామా అన్నట్టు కొంచెం దేవుడు అక్కడ కొంచెం సేపు మనం గాబరి చేస్తాడంట. కానీ మళ్ళీ మనం యాజ్ ఇట్ ఈస్ వెళ్ళిపోవచ్చు. కానీ మా బాబు వెళ్ళిండు, ఓం నమః శివాయ అనుకుంటూ మా బాబయ్య వాళ్ళ తాతయ్య కలిసి ఇద్దరు వెళ్ళారు. నాకు కొంచెం భయం వేసింది వెళ్ళడానికి. మా బ్రదర్ కూడా వెళ్ళడానికి అంత డేర్ చేయలేదు. మా బాబు వైలెట్ కలర్ టీషర్ట్ వేసుకున్న అతను మా బాబు, నా పక్కన ఉన్నది మా బ్రదర్, ఇంకో బ్రదరు, మా ఫ్యామిలీ కలిసి వెళ్ళాము. ఇంకా నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు మా ఫ్యామిలీ, మా హస్బెండ్, మేము వెళ్ళినప్పుడు ఇంకా క్లారిటీగా తీస్తా. కానీ వెళ్ళిన వాళ్ళు నేను చాలామందిని కనుక్కున్నది ఏంటంటే అంతా ఇక్కడ మంచి జరుగుతుంది అని చెప్పేసి చాలామంది అంటున్నారు. ఎవరికైనా పిల్లలు కాని వాళ్ళు వెళ్తే అవుతారు అని చెప్పేసి అని అంటున్నారు. ఇంకోటి మెయిన్ థింగ్, అక్కడ నేను అది క్యాప్చర్ చేయలేకపోయినా, మనకి ఒక చెట్టు కింద పెద్ద పాదం ఉంటుంది, పెద్ద పాదం ఉంది. అది అక్కడ వెళ్ళి దర్శనం చేసుకోండి. ఏమైనా మన ఇంట్లో బాగాలేని వాళ్ళు అమావాస్య రోజు మనకి చెప్పులు పాదాలు పెట్టి మన మీద నుంచి తీసేయడం జరుగుతుంది. మీకు ఏమైనా అలాంటివి ట్రస్ట్ చేస్తే మీరు వెళ్ళి చేయించుకోండి అక్కడ. ఏమో మా మదర్ అయితే మా బ్రదర్ వాళ్ళకి మా బ్రదర్ కొంచెం జాబ్ చేయట్లేదని చెప్పేసి అలా చేయించింది. ఏమైనా జాబ్ చేస్తాడేమో అని కొంచెం ట్రస్ట్ చేసింది. మీరు ఎవరైనా వెళ్ళిన వాళ్ళు ఉంటే అక్కడ మీరు అనుకుంది జరిగింది ఉంటే నాకు కమెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి.